ప్రైజ్ ద లార్డ్. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. సంతోషమే సగం బలం అని లోకంలో ఒక సామెత ఉంది. అందుకే సంతోషంగా ఉండడానికి ప్రజలు చాలా అవస్థలు పడతా ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండడానికి మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఎంత అద్భుతమైనటువంటి సూత్రాలని తెలియజేసిందంటే, సంతోషంగా నువ్వు ఎలా ఉండగలవంటే దేవుని ఆశ్రయించినప్పుడు. ఆయనను ఆశ్రయించినందువలన దేవుడు వారితో ఉంటాడు, వారిని కాపాడుతాడు, వాళ్ళని నడిపిస్తాడు. ఎలా సంతోషంగా ఉండగలరో అలాంటి మార్గాల్లో తన వారిని దేవుడు నడిపిస్తాడు. అందువలన వారు ఎప్పుడు ఉల్లసించి సంతోషిస్తారు. దేవుణ్ణి ఆశ్రయించకుండా లోక సంబంధమైన వాటిని మనం ఆశ్రయించినప్పుడు సంతోషం దొరికినట్టే ఉంటుంది, ఆనందం దొరికినట్టే ఉంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు, ఆనందం కాదు. అది కొన్నిసార్లు భ్రమగా మిగిలిపోతుంది. ఆ సంతోషం, ఆ ఆనందం మనకి ఉరిగా కూడా మారిపోతుంది. చాలామంది సంతోషంగా ఉండాలని ఏవో వినోదాలకు, విందులకు వారు తావిస్తూ ఉంటారు, సమయం ఇస్తూ ఉంటారు. కానీ వారు వెతుక్కునేటువంటి మార్గాల్లో చాలా అపాయాలు వారి కొరకు పొంచుకొని ఉంటాయి. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా సంతోషిస్తావు. నాకు సంతోషం కరువైపోయింది, నాకు ఆనందం కరువైపోయింది, నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇదిగో ఎన్నున్నా, డబ్బున్నా, మనుషులున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, బంధువులున్నా, అందచందాలున్నా, ఏవేవో లోక సంబంధమైనవన్నీ నాకు ఉన్నప్పటికీ కూడా నాకు సంతోషం లేదమ్మా. ఏంటో అసంతృప్తి, ఏంటో తెలియని ఒంటరితనం, ఏంటో తెలియని వేదన, ఏదో తెలియని ఆవేదన నన్ను చుట్టుముట్టున్నాయి. మరి నాకు సంతోషం ఎలా అని నువ్వు ఆలోచిస్తున్నావా? నాకు ఆనందం ఎలా అని ఆలోచిస్తున్నావా? సంతోషంగా ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు, ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు నీకు కొంచెం వ్యసనంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే నువ్వు దేవుని ఆశ్రయించి చూస్తావా? దేవుని దగ్గరకు వస్తావా? తను ఆశ్రయించు వారు సంతోషంగా ఉంటారు. అంటే దేవుని ఆశ్రయిస్తే, ప్రభు సన్నిధి నీతో ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వేం బాధపడకు. నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వలన నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, నాకు కలుగుతున్న ఈ అపజయాల వలన, నాకు కలుగుతున్న ఈ వేదనల వలన, నాకు కలుగుతున్న భయాల వలన, నాకు కలుగుతున్న కష్టాల వలన, నాకు కలుగుతున్న ఈ అనారోగ్యాల వలన నేను సంతోషంగా ఉండలేకపోతున్నానని బాధపడుతున్నావా? నీ కళ్ళ ముందున్న పరిస్థితులను బట్టి కాదు నీకు సంతోషము, దేవుడే నీకు సంతోషాన్ని ఇచ్చాడు అనుకోండి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా జీవిస్తున్నప్పుడు అన్ని విషయాల్లోంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. సాతాను చెరలో నిన్ను తప్పిస్తాడు, అపవాది కుట్రలోంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇదిగో సాతాను వేసేటువంటి ప్రతి వలలో నుండి దేవుడు నిన్ను తప్పించి, నిన్ను సంరక్షించి, నిన్ను ఆనందభరితులుగా చేస్తారు. నిన్ను ఆయన సంతోషపరుస్తారు, ఆనందపరుస్తారు, నిన్ను నవ్విస్తారు. హృదయమార సంతృప్తిగా బ్రతకగలిగే కృపను, సమాధానంగా బ్రతకగలిగే కృపను దేవుడు నీకు ఇస్తారు. ఏ సమాధానాన్ని అయితే కోల్పోతున్నావో, ఏ ఆనందాన్ని అయితే కోల్పోతున్నావో, తిరిగి ఆనందాన్ని నువ్వు మరలా అనుభవిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో గొప్ప సంతోషాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి. నిన్ను ఆశ్రయించే వారికి సంతోషమని నువ్వు సెలవిచ్చావు గనుక నిన్ను ఆశ్రయించి సంతోషాన్ని పొందుకునే వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.